వ్యవహారం కాదు. మీ చైర్మన్కి, మీ ఈఓకి, మీ జేఈఓకి కనీసం అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళందరినీ అట్లా పెడితే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ గాఢ నిద్రలో ఉంది. స్పష్టంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. ఏమంటారు? డబల్ నైన్ టీవీ ప్రేక్షకులకి, వర్ధవన్ గారు, మీకు, బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత శివపార్వతి గారికి, వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ గారికి, అనలిస్టు కృష్ణాంజలి గారికి ఉత్తరాయణ పుణ్యకాలం మంచి జరగాలని శుభాకాంక్షలు. శుభోదయం. ఈరోజు తిరుపతిలో గత 15 సంవత్సరాలుగా ఇటువంటి సంఘటన 15 సంవత్సరాలుగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎన్నో సేవలు వెంకటేశ్వర స్వామి జరిగింది. అది గరుడోత్సవం కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, చక్రస్థానాలు కావచ్చు. తిరుమలకి ఒక ప్రత్యేకత ఉంది, క్రౌడ్ మేనేజ్మెంట్ పై. ఎప్పుడు కూడా లక్షల మంది వచ్చినా కూడా ఏ సంఘటన జరిగేది కాదు. అది తిరుమల వరకు పరిమితం అయ్యేది. ఎప్పుడైతే ఆగమ వైశాఖ శాస్త్రాలు మార్చి ఈ 3 రోజులు ఉండాల్సిన ఈ దర్శనాన్ని, అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. 2 రోజులే దర్శనాలు ఇచ్చారు. తిరుపతి ఓటర్లు ఆకర్షించడం కోసం పప్పులు బెల్లాలాగా తిరుపతి కౌంటర్లు పెట్టడం మొదలుపెట్టింది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన పాపం మేము మోసాం. మేము దాన్ని రద్దు చేయాలి. రద్దు చేయకుండా అనవసరం దానికి ఖర్చు చేసాం. ఇదొక తప్పిదం. అయితే ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా యావత్ భక్త కోటికి బేషరతుగా ఎన్డీఏ కూటమి క్షమాపణ చెప్తాం. ఎందుకంటే పోలీసులు, టీటీడీ, రెవెన్యూ సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనిపైన మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. సెకండ్లో, నిమిషాల్లో 6 మంది ప్రాణాలు కోల్పోవడం. ఆ బైరాల్పట్టిన ఏరియాలో ఒక మారుమూల ప్రాంతం, అక్కడ భగత్ సింగ్ కాలనీ, లింగేశ్వర నగర్ కొద్దిగా మాస్ ఏరియా. ఆ యొక్క రామానాయుడు స్కూల్ అనుకుని ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ మద్యం, గంజాయి తాగుతుంటారు. ఆ నైట్ 8:50, 8:40 ప్రాంతంలో బుధవారం 5 గంటలకి టోకన్లు ఇస్తామని ఒక ప్రచారం. నిజంగా టీటీడీ ఏం చెప్పింది? బేస్తవారం ఉదయాన్నే, అంటే గురువారం ఉదయాన్నే 5 గంటలకి టోకన్లు ఇస్తామని చెప్తే ఒక వాయువేగంలో ప్రచారం చేసి బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇస్తానని చెప్పి ప్రచారం చేసి పార్కులో ఉన్న 2 గంటలని అరిచాడు. మాకు కూడా మెసేజ్లు వచ్చి ఇస్తున్నారు ఇక్కడ టోకన్లు అని. అంటే 9 సెంటర్లు, 94 కౌంటర్లు. మేము ఎక్కడో జోకోన్లో ఉంటే మాకు వచ్చింది. అదేంటి అంటే ఎక్కడ ఇస్తారని టీడీ చెప్పింది ఇది కదా అని చెప్తే మేము కొంతమంది వెహికల్స్ వెళ్ళిన తర్వాత అక్కడికి పోయే లోపల తోపులాట, కొంతమంది వ్యక్తులు తోపులాటలో మొదలు పెట్టారు. మాకు అసలు ఛాయిస్ లేదు దగ్గరికి పోవడానికి. మీరు అన్నట్టు కొంతమంది మంకీ క్యాప్లు, మాస్కులు పెట్టుకుని గుర్తుపట్టే బస్సు కూడా లేదు. అక్కడ లైటింగ్ కూడా సరిగ్గా లేదు నైట్. సో ఎప్పుడైతే తోపులాట మొదలు పెట్టారో ఆ క్యూలో నుంచి మా అమ్మాతల్ని ఎవరు ఊపిరి ఆడకుండా తీసుకురావాల్సిన వ్యక్తిని 20 ఒక్కసారిగా క్యూలో నుంచి ఎగిరి దూకేశారు. ఆ తోకడం మహిళల పైన పడడం, అంతమంది ప్రాణాలు కోల్పోవడం చూస్తే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. దీంట్లో కుట్రకోణం ఉందన్న విషయాన్ని ఈయన ఆడ నుంచే అందరికీ మెసేజ్లు పెట్టారు. చాలామంది నువ్వు దేంతో చెప్తున్నావు కూడా అడిగాను. నేను చెప్పా ఇట్లా జరుగుతూ ఉందండి, దయచేసి పోలీసు ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి. ఎంజాయ్ బ్యాచ్ ఉంది, నేను వెళ్ళాను పార్కులో కూడా అని చెప్పాను. కొంతమంది ఇప్పుడు నేను చలి ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా ఉంది తిరుపతిలో వాతావరణం ఒప్పుకుంటా. కానీ యువకులు వాళ్ళు 15 మంది వరకు నాకు కనపడ్డారు. ఇప్పుడు చాలామంది మళ్ళీ 18 మంది కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎస్పెషల్లీ దాన్ని మంకీ క్యాప్స్ని అలాగే మాస్కులు ధరించి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడేదో కుట్రకోణం ఉందని భావిస్తుంది. ఎందుకు నేను ఏమన్నది వచ్చిందంటే, గతంలో తుని సంఘటన చూసాం, ఎక్కడి నుంచి వెళ్ళి రైలు తగలు పెట్టారు. అలాగే చాలా సంఘటనలు రాయలసీమ నుంచి ఫ్యాక్షనిజం నడిపే సంఘటనలు చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇది కాకుండా 1995 సబ్జెక్టు కరెక్షన్. చెన్నై నుంచి సోమవారికి గరుడ వాహనాలకి గొడుగులు వస్తాయి. పుత్తూరులో దాన్ని పట్టుకున్నారు. ఆ గొడుగుల్లో మానవ రకమైన బాంబులు పెట్టారని, కొండ మీద ఉగ్రవాదులు సివిల్ పెట్టారు. నేను అదే చెప్తున్నానండి, కోయంబత్తూర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతోంది చాలా స్పష్టంగా. ఇంతమంది, ఇన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఫ్రైటన్ చేయకూడదని పోలీసు నెమ్మదించారు. కానీ ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇవాళ తిరుపతి అండర్ ద గ్రిప్ ఆఫ్ ఆ టెర్రర్ మూకల గ్రిప్లో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళకైనా నిద్ర లేచారా, ఇంకా పడుకొని ఉన్నారా అని జనం అడుగుతున్నారు. ఎస్ మేము నిజంగానే చాలా బాధపడుతున్నాం. సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. భక్తులు సేవ చేయాలి, టికెట్లు ఇవ్వాలి, వాళ్ళు క్యూలో పెట్టాలి. నీ గొడవలో పడిపోయి జేఈఓలు, ఈవోలు, విఐపి సేవల్లో పడిపోయి వీళ్ళు సామాన్య భక్తులకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించకుండా, జరగబోయే పరిణామాన్ని గుర్తించకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ నిద్రపోతూ ఉంటే ఈ ప్రభుత్వం నడుపుతున్న మేము ప్రజలకు క్షమాపణ చెప్పాలి పరిస్థితి వస్తా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే.
మీరు చేసిన పాపాలకి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజలకు సమాధానం చెప్పాలా? ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఓపెన్ గా మాట్లాడారు. అక్కడ ఈఓని జేఈఓని పిలిచి అడిగారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దామండి ఒకసారి. పెట్టుకుని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందరూ. దీని నుంచి తప్పించుకోవడానికి మేమెవరూ ప్రయత్నం చేయట్లేదు. అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు, ఇప్పుడు నేను వచ్చేస్తే చూశారు మీరు, బందోబస్తు ఉందా అంటే ఉంది, పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు, డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి? నేను ఈవో గారికి కూడా ఈ రోజున, ఎందుకంటే ఇది లోపల 4 గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు, 6 మంది చనిపోయారు. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా, టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు, ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి గత 1500 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు కూడా ఆన్లైన్లోనూ లేదంటే టీటీడీ సమాచార కేంద్రంలో టోకన్లు ఇచ్చేటివి. ఈ పప్పుల బెల్లాల కార్యక్రమం ఆపేసి నేను ఓపెన్ చెప్తున్నా, జైఓ ఈఓలు ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ని సస్పెండ్ చేయకుండా మార్చకుండా కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవటం వల్ల అది మంచి పద్ధతి కాదు. నిజంగా బాధ్యులను పట్టుకొని సస్పెండ్ చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి. నిజంగా కస్టోడియన్గా ఉంటారా ప్రజల, అంటే పాలక మండలి కాదు సార్, సేవ మండలి. దీన్ని పాలక మండలి అలవాటు చేశారు. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపారాలు పక్కన పడేసి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రకారం 100కి 100 పాళ్ళు కొన్ని లక్షల మంది భక్తులకి ఈరోజు మనోభావాలు దెబ్బతినకుండా చేసుకోవాల్సిన సేవా కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం బాధ కలిగించింది. రైట్ అండి చౌదరి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఫైనల్ వర్డ్, ఒక్క నిమిషం సార్. దీన్ని రాజకీయం చేయడం తప్పు సార్. దీనికోసం వైసీపీ వాళ్ళు వచ్చి పేపర్ మీటింగ్లు పెట్టుకుంటా, ప్రెస్ మీట్లు పెట్టుకుంటా తప్పుడు మాట్లాడడం మీ తప్పు కూడా ఉంది. చరిత్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళని వర్తమానంలో లైవ్ లో ఉంచుతున్న మీ తప్పు కూడా ఉంది. దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినటువంటి మాటలు విన్నాము. మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ అబ్జర్వేషన్ కూడా చెప్పారు, ఉగ్రవాద కోణం ఉండొచ్చు అనేటువంటి దాని మీద. అదే విధంగా అక్కడ కుట్ర కోణం అనేటువంటిది ఆయన ప్రత్యక్ష సాక్షిగా చెప్పారు. మరి అందరికి మెసేజ్లు చేసిన శ్రీనివాస్ చౌదరి గారు మరి ముఖ్యమంత్రికి కూడా మెసేజ్ చేస్తే బాగుండేది. ముఖ్యమంత్రి చెప్పుంటే కూడా ఈ విషయాలన్నీ కూడా లేదు అని అంటే ఇక్కడ ఒకవేళ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా అక్కడ గంజాయి బ్యాచ్ వచ్చేసి మాస్కులు పెట్టుకొని ఇవన్నీ చేసి అదే విధంగా ఉగ్ర కోణం ఇవన్నీ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, ఒకటి ఈ ఉగ్రవాద కోణం ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎన్ఐఏని రంగంలోకి దించాలి. దర్యాప్తుకు సంబంధించి ఎన్ఐఏ రావాలి. ఎందుకంటే ఉగ్రవాద కోణంలో ఉన్నప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలు, లోకల్ పోలీసులు వీళ్ళేం చేస్తారు? వీళ్ళేం చేయలేరు. ఎన్ఐఏని రంగంలోకి దించాలి. ముందు తిరుపతి తిరుమల భద్రతకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఎన్ఐఏ రంగంలోకి దిగాలి. రెండో అంశము, ఒకవేళ ఈ విషయంలో సీరియస్గా దర్యాప్తు జరపాలంటే ఇప్పుడు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి? పోలీసులు ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఫెయిల్ అయ్యారు. కొంతమంది అధికారులు, కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఇంకొక కలెక్టర్ ఎవరో వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏం జరుగుతుంది? ఏం చేయాలి? దాంట్లో ఏం తేలుతుంది? తేలేటువంటి అవకాశం లేదు. ఇది తూతూ మంతరంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. అందుకని ఇంత సీరియస్ ఇష్యూ కాబట్టి ఒకవేళ ఈ ప్రభుత్వం ఎన్ఐఏని రంగంలోకి దించి ఒకవేళ అవసరం అనుకుంటే సిబిఐ దర్యాప్తుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. దీంట్లో ఎందుకు అని అంటే, ఎందుకు సిబిఐ అని అంటే ఇది 6 చనిపోయారో లేకపోతే ఇంకోట ఇదేని కాదు. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి మొత్తం చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన లేదు అని చెప్తున్నారు. ఇది 6 చనిపోయారా, 48 మందికి గాయాలైన ఈ పాయింట్ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ దీని మీద ఇలాగా తిరుపతిలో ఇలా జరుగుతుంది అనేటువంటి అంశం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అప్రతిష్ట.
ఈ విషయంలో వాస్తవాలు తేలాలి అని అంటే సిబిఐ దర్యాప్తు జరిపితే దీని మీద సీరియస్ గా తేలేదానికి అవకాశం. వాళ్ళు సిబిఐని దర్యాప్తు చేయిస్తున్నారు కదండి, మళ్ళీ మీరు సిబిఐ అడుగుతున్నారు. అదే సిబిఐ దర్యాప్తు జరిపితే ఏం తేలిద్ది? ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా సిబిఐ దర్యాప్తులో తేలిద్ది, అదే చదువుతారు. ఏముంటుందాడ ఎంతకన్నా ఏముంటది, ఆయన చెప్తారు, వాళ్ళు చదువుతారు. ఇంకొకటి ఏంటంటే ఇది నేనేం వ్యంగ్యంగా అంటలేదండి. అందుకని ఇక్కడ ఇంకొకవేళ మీరు సిబిఐ అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది, ఇదేదో బీజేపీ మళ్ళీ ఏమైనా మా మీద రాజకీయాలు చేసిద్దేమో అనిగిన భయం ఉంది అనుకోండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ భయం ఉంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని ఇక్కడ వాస్తవాలు ఏంటి అనేటువంటి దాని మీద తేలేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక అంశం అండి, పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడినటువంటి తీరు కానీ, ఆయన క్షమాపణ చెప్పినటువంటి విధానం కానీ, నిజంగా ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి ఆ విధంగా మా ప్రభుత్వం పొరపాటు చేసింది, మేము ఈ సమన్వయం చేసుకోలేకపోయా, తప్పు అయిందని ఆ తరపున క్షమాపణ చెప్పారు. ఇది ఒక రకంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేటువంటి అంశమే. ఇక్కడ ఆయన తప్పు పెట్టినటువంటి అంశం ఏంటి? టిటిడి ఫెయిల్ అయింది, అదేవిధంగా పోలీస్ ఫెయిల్. ఈ రెండు ఫెయిల్యూర్ ఉన్నాయి కదా. పోలీస్ ఫెయిల్ అయిందంటే హోంమంత్రి ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఫెయిల్ అయ్యారు. ఈ విషయంలో మరి టీటీడీకి సంబంధించినటువంటి విషయంలో చైర్మన్, లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారే చెప్పారు, చైర్మన్ కానివ్వండి లేకపోతే వాళ్ళ పాలక మండలి కానివ్వండి, మొత్తం రాజకీయాలు చేసేటువంటి వాళ్ళందరినీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటివి జరుగుతాయి కదా. మరి ఈ విధమైనటువంటి చైర్మన్లు వీళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళని బాధ్యులను చేయరా? వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం. కనీసం మీరు చూడండి, పవన్ కళ్యాణ్ వచ్చి అంత బాధ్యతగా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితిలో ఎక్కడైనా సరే టీటీడీ చైర్మన్ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఎక్కడైనా సరే జరిగినటువంటి పొరపాటు మీద ఈ పొరపాటు జరిగిందని అంగీకరించేటువంటి ప్రయత్నం జరిగిందా? ముఖ్యమంత్రి ముందు చైర్మన్ అను ఈవో ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళు దుర్భాషలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉందంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇంతకన్నా అసలు ఈ ప్రభుత్వం మొత్తం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ మొత్తం కార్యక్రమాల విషయంలో ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది అనడానికి ఎంతకన్నా నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఇది కేవలము కింది స్థాయి పోలీసులు కాదు, ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. నేనేమంటానంటే ఎవరు మేము చర్యలు తీసుకోవాలి? ఎస్పీ మీద మేము ఆయన్ని బదిలీ చేసామని చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే దీనికి బాధ్యులు ఎవరు అని అంటే చైర్మన్, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత తీసుకోవాలి అనేటువంటిది మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు హోంమంత్రి బాధ్యత తీసుకుంటుందా లేదా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా? దాంట్లో బాధ్యత ఎవరిది అనేటువంటిది తీసుకోకుండా ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుంది? ఇంకొకటి ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విధానము, టోకెన్లు ఇవన్నీ ఓకే, ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొద్దంటూనే వాళ్ళ మీద రాజకీయపరమైన విమర్శ చేస్తారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ పెడితే మరి అప్పుడే తొక్కిసినట్లు జరిగి ఉండాలి వాస్తవంగా అయితే. అప్పుడు జరగలేదు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు 7 నెలలు అయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎప్పుడు కొనసాగించమన్నాడు మిమ్మల్ని? మీరు మంచి విధానాలు మీకేమో టిటిడి కొత్త చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగిందా అక్కడ, ఇది 4వ ముఖ్యమంత్రి. టిటిడి చైర్మన్ అదే జిల్లాకు సంబంధించినటువంటి ఆయన. మీరు ఇలాంటి రాజకీయ నాయకులందరినీ తీసుకొచ్చి మీకు తెలుగుదేశం పార్టీ గెలవటానికి TV5 లేకపోతే బిఆర్ నాయుడు ఉపయోగపడితే మీరు ఆయనకి ఏదైనా మెయిల్ చేసుకోండి, ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చుకోండి, ఇంకొకటి చేయండి. తీసుకొచ్చి జనం నెత్తిన పెట్టేసి భక్తులు ఎత్తిన పెట్టేసి ఈ రోజున టీటీడీ చైర్మన్గా చేసేస్తే ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి కనీసము అక్కడ ఉన్నటువంటి పాలక మండలితో కూడా, అంటే వాళ్ళు ఈవో మిగతా వాటితో కూడా సమన్వయం చేసుకోలేనటువంటి పరిస్థితిలో చైర్మన్ ఉన్నాడు. పాలక మండలి ఈ రోజున అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడేం కొత్తగా రాజకీయాలు రాలేదు టీటీడీలోకి, ఎప్పుడో వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాల లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఇది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అండి. ఎంతమంది చనిపోయారు అనేటువంటిది కాదు, కుట్రకోణం అనేటువంటి అంశం. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి, అసలు భక్తులు ఆలోచిస్తేనే ఇది భయాందోళన కలిగేటువంటి అంశం. కాబట్టి దీని మీద సీరియస్గా తీసుకోవాలి. నేను పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
ఇది అంతర్గతమైనటువంటి వ్యవహారమా లేక రాజకీయ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా Involve అవ్వాలి. అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటిది ఇది భక్తుల యొక్క ఆలోచన అండి. మీరే ఇన్వాల్వ్ అయితే రెండు ప్రభుత్వాలు మీయే కాదనటంలా, కానీ కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ అవసరం ఉంది అనేటువంటిది మాత్రం మీరు చెప్పిన ప్రకారంగా వాసుదేవన్ గారు Yes. ఈ కుట్రకోణము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో దట్ వాజ్ ఎవిడెంట్ అండి. గొడుగులు తీసుకొని తమిళనాడు నుంచి వచ్చేప్పుడు జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా జనం మెదళ్లలో అలా రిజిస్టర్ అయి ఉంది. సో ఆ కోణం మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి నిమ్మకి నీరెత్తినట్టు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గైడ్ చేయాలి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి వాళ్ళు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు. ఈ జిల్లానే కాకుండా పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు. 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం దాని ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు. 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అని ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు రవికిరణ్ గారు. ఈ కోయంబత్తూరు కనెక్షన్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత సమాచారం అందిందండి. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అఫ్ కోర్స్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్లో కూడా ఉన్నది. ఎందుకంటే దే ఆర్ ట్రయింగ్ టు రీపెనట్రేట్, తిరిగి చొచ్చుకు రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా చాలా సౌకర్యంగా స్వామివారి పాదాల దగ్గరే అదేదో మరి మత ఛాందసవాదులకు సంబంధించి హోటల్ నిర్మాణానికి మనం అనుమతులు ఇస్తాం, తర్వాత దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తాం, ఇక్కడ కడితే ఊరుకోమని కళ్ళెర్ర చేస్తాం, కానీ అది అలా పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. వాసుదేవన్ గారు వినపడుతుంది సార్? వినిపిస్తోందండి. నమస్కారం సార్. ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ 99 వ్యక్తులందరికీ నమస్కారం. అందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఇదే సందర్భంగా హైందవ బంధువులందరికీ జరిగిన ప్రమాదానికి పొరపాటుకి క్షమించమని చెప్పేసి వేడుకుంటున్నాము. అత్యంత బాధాకరం. 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిని వెనక్కి తీసుకురాలేము. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి. అయితే ఏదైతే ఉగ్రకోణం ఉన్న అంశం మీద తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద కూడా దృష్టి సారిస్తాయండి. చర్యలు, దానికి తగ్గటువంటి చర్యలు, ఇన్వెస్టిగేషన్, విచారణ చేపడతారు కూడా నివేదికలు తీసుకొని. అయితే ఒకటి ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే, అసలు లక్షలాది మందిని 10 రోజుల పాటు, ఎందుకంటే 8వ తారీఖు బిఆర్ నాయుడు గారు, టీడీపీ చైర్మన్ గారు, అలాగే అదనపు ఈవో గారు ఇద్దరు కలిసి కూర్చుని ప్రెస్ మీట్లు కూడా చెప్తున్నారు. 3000 మంది పోలీసులు పెట్టాము, 1600 మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు, 3000 సీసీ కెమెరాలు ఉన్నాయి, 10 రోజుల పాటు 7 లక్షల మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము, సర్వం సిద్ధంగా ఉంది అని చెప్తున్నప్పుడు, అసలు ప్రాథమిక అందరినీ టికెట్ తీసుకుంటాకి తిరుపతి రండి, తిరుమలకి టికెట్ లేకుండా తిరుమలకి రావద్దు, దయచేసి అక్కడ రద్దీ పెరిగిపోద్ది, సో అన్ని టికెట్ల కోసం తిరుపతి రండి అని చెప్పేసి గత కొన్ని వారాలుగా 10 రోజులుగా మనం చూస్తున్నాం. సో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు టికెట్ల కోసం అందరు తిరుపతి వస్తే ఎన్ని లక్షల టికెట్లు? 7 లక్షల మంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. 7 లక్షల టికెట్ల కోసం ఎన్ని లక్షల మందికి అక్కడికి వస్తారు? దేశవ్యాప్తంగా అందరూ తిరుపతికి వచ్చేస్తే ఆ తిరుపతి మహానగరం తట్టుకోగలదా? లేకపోతే వచ్చిన వాళ్ళకి వెంటనే టికెట్ వచ్చేస్తారా? 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. 2 రోజుల పాటు అక్కడ ఉండాలంటే ఎంత ఆర్థిక వ్యయం అవుద్ది, ఎంత మనోవేదన గురవుతారు? అసలు ఎన్ని ఆలోచించకుండా టీటీడీ యంత్రాంగం మొత్తం టికెట్లు మొత్తం 8 ప్రాంతాల్లో 90 కౌంటర్లు పెట్టాం, అందరిని అక్కడ వచ్చామంటే ఇది పొరపాటు కదా అండి? మీరు ఆన్లైన్లో ఇచ్చుకుంటే ఏంటి ఇబ్బంది? 300 రూపాయల టికెట్లని, మిగతా టికెట్లు, అకామిడేషన్ అన్ని ఆన్లైన్లో మీరు ఇస్తున్నప్పుడు ఈ సర్వదర్శనం కూడా మీరు ఆన్లైన్లో ఇవ్వచ్చు కదా? లేకపోతే ప్రతి నగరంలో
అట్లీస్ట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో టీటీడీ కార్యాలయం ఉన్నాయి కదా, తిరుపతి అక్కడైనా సరే మీరు ఇచ్చుకోవచ్చు కదా. కాకినాడ నేను ఉన్నాను సార్, ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఉన్నారు సార్ వాసుదేవన్ గారు, మీరు వెళ్దాం అనుకుంటారు, మీరు ఏం చేయాలి? మీ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి కారు వేసుకొని తిరుపతి వెళ్తారు. మరి టికెట్ల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తారు మీరు? మీ టైం వేస్టా, మీ డబ్బులు వేస్టా, అన్ని వేస్టే కదా. టికెట్ వస్తున్నాడో తెలియదు, ఆందోళన, ఆవేదన, ఇబ్బందులు. ఎందుకు ఇంత అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నాకు అర్థం కాదు. అది సాంకేతిక పెరిగిపోయింది. చిన్న చిన్న కొట్టోళ్ళు, బడ్డీ కొట్టోళ్ళు, కూరగాయలు తోపుడు పళ్ళు అందరు డిజిటల్ పేమెంట్లు చేస్తారు. అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి. మొబైల్ లో టికెట్లు బుక్ చేసుకొని నా యొక్క టైం స్లాట్ నాకు ముందే ఫిక్స్ అయిపోతే నేను జాగ్రత్తగా నా ప్లానింగ్ చేసుకొని వస్తాను అక్కడికి. అక్కడికి వచ్చి టికెట్ కోసం నేను క్యూ లైన్ గురించి ఉంటుంది నాకు అర్థం కాదు. ఆ క్యూ లైన్ లో అంతమంది మేనేజ్ చేయగలరు ఎవరన్నా? ప్రమాదం జరగవండి. అంత మాత్రం ఆలోచించే చేయరా వీళ్ళు కూర్చొని? ఇందాక మీరు అన్నట్టు ఈవోలు కానీ వీళ్ళందరూ కానీ పాలక మండలి సార్. మనం కూడా గతంలో 2-3 నెలల క్రితం చర్చించాం. అసలు పాలక మండలి ఏంటిది, సేవా మండలిగా మార్చాలి కదా. అసలు భగవంతుడి మీద పెత్తనం ఏంటి? మనం భగవంతుడి సేవకులు, ఎవరైనా సరే మీరు దానిలో అపాయింట్ చేయండి. కానీ అపాయింట్ చేసే వ్యక్తులు మాత్రం అత్యధిక సమయం స్వామివారి సేవ అంటే ఆ భగవంతుడి దర్శనం కోసం వస్తున్నటువంటి హైందవ భక్తుల సేవలో నిమిత్తమై ఉండాలి. అటువంటి వ్యక్తులనే మీరు పాలక మండలిలో పెట్టండి అని చెప్పి మనం కూడా అడుగుతున్నాం. భక్తులందరూ కూడా అడుగుతున్నారు. ఈరోజు 25 మంది ఉన్నారు సార్ పాలక మండలి, సేవా మండలి 25 మంది. ఎంతమంది క్షేత్రస్థాయిలో అక్కడ ఉండి ఆ 8 ప్రాంతాల్లో 90 కౌంటర్ల దగ్గర నుంచొని వారి యొక్క పరిస్థితి ఏంటి, భక్తులు సరిగ్గా అందుతుందా లేదా అని ఎందుకు పరిశీలించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పాలండి. ఈ రోజు అక్కడ 9వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకి టికెట్ ఇస్తారా అని అన్నారండి. తెల్లవారుజామున 5 గంటలు ఉంటారు. ఒకసారి ఊహించండి ఎంత చలి ఉంది అంటే. రాత్రి అంతా క్యూలో భక్తులు, హైదరాబాద్ భక్తులు, గోవింద భక్తులు రాత్రి అంతా క్యూలు పడుకోవాలా, చలిలో పడుకోవాలా? ఆ చలికే కొంతమంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. అసలు 5 గంటల టికెట్ నాకు అర్థం కాదు. 5 గంటల టికెట్ ఏంటి సార్ నాకు అర్థం కాదు. రాత్రి అంతా చలిలో ఉంచోవాలా? ఇంత అమానవీయంగా ఏ మాత్రం హ్యూమన్ వాల్యూస్ లేకుండా ఆలోచించే వ్యక్తులు అక్కడ తయారయ్యారు. ఇది కరెక్ట్ అండి? దానికి ఏమైంది? 8వ తారీఖు పొద్దున్న క్యూ లైన్లో నుంచున్నారు 10 గంటల నుంచే. మరి 10 గంటల నుంచుంటే ఆఖరికి చైర్మన్ గారు 8వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా లైవ్ లో ఉంటుంది, యూట్యూబ్ లో ఎవరైనా చూడండి. ఆయన అంటున్నారు, నేను వచ్చేటప్పుడు చూశాను 10 గంటలకే క్యూ ఉండిపోయింది, నాకు వీడియోస్ కూడా వస్తున్నాయి, మరి అధికారులు ఏం చేస్తారో ఏంటో తొందరగా చేయాలి అన్నారు. నాకు అర్థం కాలేదు. ఆ రోజు 8వ తారీఖు చూసి అధికారులని వేరే అదొక సెక్షన్ ఇదొక సెక్షనా? ఇదంతా ఒకటే కదా, ఇదంతా ఒక టీం కదా. ఆయన ఆదేశించాలి అధికారులు వెంటనే టికెట్ ఇచ్చేయండి అని ఆదేశించాలి కదా. అలా ఆదేశించలేకపోతున్నారు. పక్కన కూర్చుని ఏఈఓ అలా కాదు, మేము చూస్తాం, డేటా అనాలిసిస్ చేశాము, కొన్ని సంవత్సరాలు ఎలా ఏం చేశాము, అన్ని సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేశాము, 9వ తారీఖు 5 గంటలకే ఇస్తామంటారు ఆయన పక్కన కూర్చొని. నేను అనుకోలే, నువ్వు వెళ్ళి గంటలు క్యూలో చూస్తాను. రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు నువ్వు క్యూలో నుంచో చూపించు. నీకు పులుచుకోకపోతే నా పేరు మార్చుకుంటారు. మీరు మాత్రం గదిలో కూర్చుంటారా? రవికిరణ్ గారు ఒకసారి సీఎం గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. ఒకసారి సీఎం గారు ఏం మాట్లాడారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశం మీద. రెండోది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితుని కాదు, కానీ భక్తుడిగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మనకు వారు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది. దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి. ప్రజల్లో కూడా
ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత, అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా రైట్. శివపార్వతి గారు, సీఎం గారు మాట్లాడారు, చూశారు. నిన్న డెవలప్మెంట్స్లో కొంచెం బాధాకరంగా కనిపించిన అంశం, ఓకే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఒక ఉమెన్ ఆఫీసర్ దొరికిందండి వీళ్ళకి. గౌతమ్ గారు, జేఈఓ గౌతమ్ గారు దొరికారా? వాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇక్కడ ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈఓకి ఏఈఓకి మధ్య గ్యాప్ ఉందని. అలాగే టీటీడీ చైర్మన్, చైర్మన్ బోర్డు సభ్యులు అందరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళు సరిగా సమన్వయం చేసుకోక, అధికారులు సరైన సమయంలో స్పందించక ఇంత ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు అసలు ఈ 10 రోజుల కాన్సెప్ట్ తీసుకోవడమే చాలా తప్పు. అక్కడ తిరుపతిలో టోకెన్లు ఇవ్వడం ఏంటి, ఇంత ఇప్పుడు ఆన్లైన్లో టీటీడీలో ఎప్పుడు దొరికాయి ఇంతకుముందు గతంలో. సో ఎప్పుడు లేని కొత్త కల్చర్ తీసుకొచ్చి ఆ తిరుపతిలోనే తీసుకొని అక్కడ నుంచి పైకి వెళ్ళాలి, టికెట్ లేని పైకి వెళ్ళాలి. అది గతంలో అమలు చేస్తే చేశారే, అందుకే పెద్ద భక్తులు కూడా రాలేదు పోయినసారి. ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి అని భరోసా ఇస్తేనే ఇంతమంది వచ్చారు. అంత భరోసా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన భరోసా ప్రకారమే ప్రొటెక్షన్ కూడా ఉండాలి. ప్రొటెక్షన్ ఇవ్వడంలో విఫలమైపోయారు అని అర్థమైపోతుంది. సో ఏదైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన చెప్పేది ఏంటంటే 5,000 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామన్నారు, 1,100 మందినే ఇచ్చారు అని. సో 5,000 మంది అవసరం ఉన్న దగ్గర 1,100 మందిని ఇస్తే ఇప్పుడు 94 కౌంటర్ల దగ్గర 2 కౌంటర్ల దగ్గరే స్టాంపేడ్ జరిగింది. సో అంటే ప్రొటెక్షన్ సరిపోక అక్కడ వీక్గా ఉంది కాబట్టే ఎవరైనా ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు అన్నయ్య ఎవరో మోకలు వచ్చారంటే అక్కడ రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ ప్రొటెక్షన్ సరిగా లేకపోబట్టే రాగలిగారు. అదే ప్రొటెక్షన్ ఉంటే రాలేరు కదా, అప్పుడే అడ్డుకునేవాళ్ళు, ఎవరని 2 తగిలించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్లేసెస్ కూడా సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పార్కుల పక్కన లేకపోతే ఏదో స్టేషన్స్ పక్కన, అంటే రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో, అలాంటి వాటిల్లో సెంటర్స్ పెట్టడం అనేది అసలు కరెక్ట్ డెసిషన్ కాదు. ఏదైనా తప్పిదాలు గత ప్రభుత్వం అది దీని ఏదో రాజకీయ కోణంలో చూడకూడదు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అది ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. బయట ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా వస్తే ఎవరికి వాళ్ళు వచ్చేవాళ్ళు, దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంత ఇది ఉండేది కాదు. అందరికీ అక్కడ టికెట్స్ ఇవ్వడం అనే కాన్సెప్టే వరస్ట్ కాన్సెప్ట్. సో అదొకటి. ప్లస్ భక్తులు వచ్చిన తర్వాత అన్ని గంటలు ఇప్పుడు అందరికీ విఐపి కల్చర్. ఇప్పుడు నిన్న డిప్యూటీ సీఎం గారు చాలా బాగా చెప్పారు, చాలా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మేము విఐపీలు అనే ఫీలింగ్లో ఉంటుంది. ఎవరు కొండెక్కి నడవాలనో లేకపోతే లైన్లో ఉండి దర్శనం చేసుకోవాలనేది అది లేదు. ఈ అక్కడ ఉన్న సభ్యులు కూడా అందరూ విఐపీల మీద పడ్డారు తప్పితే కామన్ మ్యాన్ వదిలేశారు. అసలు కామన్ మ్యాన్ లేకపోతే ఏవీ లేదు కదా. ముందు కామన్ మ్యాన్కి తొందరగా 2 గంటల్లో దర్శనం, వీలైతే గంటలో దర్శనం కల్పించే వసతులు తీసుకురావాలనేదే టీటీడీ నిర్ణయం. కానీ అది చెప్తున్నారు కానీ ఆచరణలో సాధ్యమయ్యేలా చేయలేదు. శివపార్వతి గారు, అంటే ఇక్కడ ఒక అంశం, డిప్యూటీ సీఎం చాలా దిల్దార్గా వచ్చి చెప్పారు, వినమ్రంగా చెప్పారు, జరిగిన తప్పిదానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. దానికి హృదయ వైశాల్యం ఉండాలి. ఆ లార్జ్ హార్ట్ టీటీడీ పాలక మండలికి ఇప్పుడు కూడా కనీసం 7 గంటల 45 నిమిషాలకు కూడా లేదు. చైర్మన్ గారు అసలు ఎక్కడ రెస్పాండ్ కావట్లా. ఎంతసేపు బాల్ తీసుకొని పిచ్చి బంతిని ఆడుతారు పిల్లలు. వేసేసారు ఈవో మీద, ఏఈఓ మీద, వాళ్ళదే బాధ్యత. లేకపోతే డిఎస్పీ మీద ఇంకా ఇంత పెద్ద బాల్ తీసేశాడు, ఆయనది బాధ్యత లేదా? ఖచ్చితంగా బాధ్యత ఉండదండి. ఎవరో ఒకళ్ళ మీద తోసేస్తే కుదరదు. ఇదేదో పోలీస్ వ్యవస్థ మీద లేకపోతే ఇంకేదో 2-3 అధికారుల మీద తోస్తే కుదరదు.
టీటీడీ బోర్డు తీసుకోవాల్సిందేది బోర్డు మెంబర్స్ కూడా, బోర్డులో కూడా మా పార్టీ మెంబర్స్ కూడా ఉన్నారు, మేము వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈ శాఖకి వాటికి సంబంధం లేకపోయినప్పటికీ డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ఆయన మేము బాధ్యత తీసుకున్నా, తప్పు జరిగిపోయింది, క్షమాపణలు చెప్పారు. ఇక్కడ ఉన్న ఎవరైతే బాధ్యతారహితంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన వచ్చినా కూడా, అంత జరిగినా కూడా అప్పటికి కూడా నిద్రావస్థలో ఉన్న పోలీసు వ్యవస్థ మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చినా కూడా కనీసం క్రౌడ్ని, ఆయనకు వెళ్ళడానికి కూడా రోడ్డును కూడా వాళ్ళు చేయలేకపోయారు, ఆ క్రౌడ్కి మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. సో దీని మీద ఆయన చాలా సీరియస్గా కూడా స్పందించడం జరిగింది నిన్న. రైట్ అండి. మళ్ళీ ఇంత పేలవమైన ప్రదర్శన ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. చూసిన తర్వాత జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఆవిడ అంటారు 194 భారత న్యాయ సంహితలోని 194 సెక్షన్ కాదు కదా పెట్టాల్సింది 105. ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అదే ప్రస్తావన చేశారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూద్దాం. అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, శ్రీకాంత్ గారు భోజనాలు లేవు. మీరు ఆవిడ అంటున్నారు తెలుగుదేశం అదే కూటమి ప్రభుత్వం అసమర్థులైన అధికారులని లేకపోతే అసమర్థులైన చైర్మన్ అంటే, మీ దగ్గర సమర్థులైన అధికారులు సమర్థులైన చైర్మన్లు మీకున్నారా? ఏది సమర్థవంతంగా నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించి అందరి కళ్ళు కప్పిన వాళ్ళ సమర్థతని ఈరోజు మీరు ఎట్లా చూస్తున్నారు? డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నిజంగా చాలా బాధాకరం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నడూ లేను, ఎప్పుడూ లేదు. ఇంతవరకు తిరుమలలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు భక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారందరికీ ఏదో మన టీటీడీ కలిసి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు. చాలా బాధాకరమైన విషయం. కానీ చాలా హాస్యాస్పదమైన విషయం అంటే, ఏదైనా సరే ప్రభుత్వంలో తప్పులు చేయడం, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నించడం, ఇదేమన్నా అంటే ఏదో ఒక డ్రామా మాదిరి జరుగుతూ ఉంటుంది ఈక్వల్ గా. మీరు సార్ వాసుదేవన్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా గట్స్ ఉన్నారు, చాలా దమ్ము ఉంది, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ పని ముందు చేయాలండి. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు ఇన్ని ఏళ్లుగా జరుగుతున్నాయి, మనం అసలు ఎప్పుడూ చేయలేదు కదా, మనం ఎప్పుడూ చేయలేదు కదా. ఆయన కనీసం తర్వాతైనా వచ్చి ఓపెన్ హార్ట్ తోటి వచ్చి దండం పెట్టి క్షమాపణలు కోరాడు ఆయన. మనం ఎప్పుడు చేసాం? క్షమాపణలతో కుదరదు సార్. దీన్ని ఎవరిని అరెస్ట్ చేస్తారో, ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తారా, డిప్యూటీ సీఎం గారిని అరెస్ట్ చేస్తారా, టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేస్తారా, ఈవోని అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారనే బాధ్యత తీసుకోండి. ఊరికే క్షమాపణలు చెప్పి చనిపోయిన వారు ఏంటండి? ఎంతమంది? 20 మంది చెత్తగాత్రులు, 6 మంది చనిపోయారు. ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి పాతదైపోయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారు? మేము సెటిలైట్ చేసుకుంటామన్నారు. ఏం చేసేది సెటిలైట్? 6 నెలలైనా 8 నెలలైనా సెటిలైట్ చేస్తారా? ఈ విషయం చాలా బాధాకరం. కాకపోతే ఒక్కటి మాత్రము ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడంతా భక్తులు చనిపోతున్నారు, గమనించాలి. పోయినసారి మనకు పుష్కరాల్లో చనిపోయారు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశిలో చనిపోయారు.
భక్తుల దౌర్భాగ్యమో దురదృష్టమో ఇప్పుడే మళ్ళీ కూడా పుష్కరాలు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఈ యొక్క మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా బీజేపీ వారైతేనేమి నిజంగా ఇప్పుడు ఉన్న టీంలో దాదాపు 6 మంది మాఫియా లీడర్లు ఉన్నారు, బీజేపీ నుంచే ఉన్నారు. మనం అందరము తెలుసుకున్నాం ఈరోజు. వారందరూ కూడా చాలా బీజేపీ మన కిరణ్ గారు మాట్లాడుతూ చాలా ఇదిగా ఉండాలి, చాలా భక్తులు చేయాలి. ఎందుకు చేయలేకపోయారు సార్ మీరు బీజేపీ వాళ్ళు? ఇటువంటి వారిని మాఫీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి, ఇంకొక విషయం వాసుదేవన్ గారు, ఇదంతా మొత్తం అధికారులు అనధికారికంగా చెప్పేది ఏమంటే భానుప్రకాష్ రెడ్డి సూచనల మేరకే జరిగింది. ఇది వారి సూచనల మేరకే వారికి కావలసిన వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి ఈ డ్రామా చేసి అక్కడ ఆపిచ్చారు అన్నది ప్రధానంగా బయటికి రాకుండా లోపల అధికారులంతా అనుకుంటున్నారు. ఇటువంటి యొక్క విషయాలను మనం చేయడం, డిప్యూటీ సీఎం గారు బయటకు వచ్చి అయిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పడం ఒక డ్రామాగా మారిపోయింది, ఒక ఆనవాతిగా మారిపోయింది. 6 నెలల నుంచి వీరు చేస్తున్నది శూన్యం, అన్ని కూడా అభద్రతగా ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఈ కూటమి యొక్క ప్రభుత్వం వైఫల్యమైంది అనడానికి చాలా నిదర్శనంగా ఈ వైకుంఠ ఏకాదశి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు రావాలి అంటే భక్తులు ఆలోచన చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇది చాలా, దీనికి ముఖ్యంగా ఎవరెవరు బాధ్యత వహించాలి, దీనికి అరెస్టు జరగాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక భక్తునిగా, వైసీపీ సభ్యునిగా కాదు, వైసీపీ యొక్క మన దీనిగా కాదు, నేను భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వైకుంఠ ఏకాదశి లడ్డు ఏం చేశారండి? ఒక నిమిషం శ్రీకాంత్ గారు, ఒక నిమిషం. కొందరు పబ్లిక్, శ్రీకాంత్ గారు, ఇది ఒక నిదర్శనం చేతగాని శ్రీకాంత్ గారు ఒక నిమిషం. కొందరు పబ్లిక్ కూడా మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళకు కూడా అప్పీల్, ఎవరైనా భక్తులు మాట్లాడాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. రైట్ శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడండి. సరే అండి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిన తప్పితాన్ని ఈ క్షమాపణలతో పోదు. ఇది దేవుడు నిజంగా మన టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారండి, ఇది దైవ నిర్ణయం. ఏమి దైవ నిర్ణయం? మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని అక్కడ పెట్టుకొని, మానవ తప్పితాలను పెట్టుకొని, మీరు ఏమీ చెయ్యలేక, ఏమీ చేతగాక, ఏమీ చావదొచ్చి మీరు దైవ నిర్ణయం అంటారా? ఆయన అసలు టీటీడీ చైర్మన్ కు అనర్హుడు. దీని బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీరందరితో చేయించి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. మాకు తెలియదు, కానీ దీన్ని బాధితులని వారిని ఆదుకునేంత అవసరం చాలా ఉంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఒక్క దాని మీద టీటీడీ చైర్మనే కాదు, అందరూ కూడా బాధ్యతలే. ఈవో గారు మాట్లాడటం లేదు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడటం లేదు. ఇది ఏమన్నా అంటే భానుప్రకాష్ రెడ్డి గారి మీద వారు చేసి ఇంతమందికి బీజేపీ వాళ్లకు సెంట్రల్ నుంచి మాకు అన్ని కూడా వీరికి అందరికీ టికెట్లు ఇవ్వాలని వచ్చినాయి, ఆ టికెట్లు ఇవ్వాలని చెప్పి శ్రీకాంత్ గారు మీకు ఒక ప్రశ్న అండి. భానుప్రకాష్ రెడ్డి గారు తప్పిదము అని చెప్పి వారి యొక్క సూచనల మేరకు ఇది బాధ్యత వహించి ఇది బీజేపీ వహిస్తుంది. శ్రీకాంత్ గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, మహేష్, విజయవాడ నుంచి మహేష్ అనే కాలర్ లైన్ లో ఉన్నారండి. శ్రీకాంత్ గారు, లెట్ us take కాల్స్ అండి. మహేష్ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారండి, ఒకసారి వారు మాట్లాడతారు. మహేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి, ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే అండి. అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మాట్లాడండి సార్. నమస్తే అండి, ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే అండి. సార్ ఎలాంటి సంఘటనలో తిరుపతిలో ఎప్పుడు జరగలేదు సార్. దీన్ని కొద్దిగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వాళ్ళ తిరుపతికి రావాలంటే మా భక్తులకి మాకు కూడా భయం వేస్తుంది సార్. ఇలా రావాలంటే వైకుంఠ ఏకాదశి రోజు మీకు చెప్తున్నారు సార్, 99 టీవీ తరఫున కొద్దిగా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్పండి సార్. రైట్ అండి శ్రీనివాస్ చౌదరి గారు. సో ఇదండి కంప్లీట్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది ఆనవాయితీగా జరుగుతున్నది అంటున్నారు. 10 రోజులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆనవాయితీని మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం మీ చేతికి వచ్చింది, మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు అదే అడగబోతున్నాను నేను శ్రీనివాస్ చౌదరి గారిని. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద పడి మీరు ఏడుస్తూ మరో కాలర్ అండి మణికుమార్, తిరుపతి నుంచి మణికుమార్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి వారు మాట్లాడేది. ఫణికుమార్ గారు, రైట్, మాట్లాడండి. హలో, నమస్తే, మాట్లాడండి.
అవును, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇంతకుముందు 2 days ఉంది దాన్ని, ఈ వైసీపీ వాళ్ళు 10 days ఎందుకు చేశారు దీన్ని? లాస్ట్ 5 years కూడా వీళ్ళు ఎందుకు గ్రౌండ్ లో వాటికి ఇవ్వాల్సి వచ్చింది? ఇది వీళ్ళు చేసిన తప్పుదనం కదా. రైట్. సో ఆయన క్వశ్చన్ క్లియర్గా ఉందండి శ్రీనివాస్ చౌదరి గారు. వచ్చి 8 నెలలు అయింది. దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్ అండి. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి వంక వేలిలా చూపించేసి అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అయిపోయిందండి. గతంలోకి వెళ్ళిపోయిన వాడిని మీరు ఎందుకు లైవ్లో ఉంచుతున్నారు? వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడో, ఆయన పార్టీ ఉంటుందో లేదో తెలియదని మీరే చెప్తారు. ప్రతిరోజు ఆయన పేరు ఉచ్చరించకుండా మీరేమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా శ్రీనివాస్ చౌదరి గారు? కాకపోతే మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ఎవరైతే పాలక మండలి, సేవా మండలి చెప్పుకున్న వీళ్ళు సభ్యులు గాని, ఈవో జేవోలు గాని, చైర్మన్ మధ్య సమన్వయం లేదంటే నేను చిన్న చిత్తగా ఎంప్లాయీస్ మీద చర్య తీసుకోమని అడగట్లా. ముందు వీళ్ళు మార్చండి, కొండ మీద అడిషనల్ ఈవోని మార్చండి, ఈవోని మార్చండి. ఎందుకు మార్చట్లేదు మీరు? ఇది అడ్మినిస్ట్రేషన్ లోపల మేము చెప్తున్నాం కదా. సో సీఎం గారు తీసుకోవాలి చర్య అది. రెండు వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్న రాజకీయాలు ఏంది? ఇప్పుడు బోటు బోల్తా పడిపోతే కల్చూరులో 59 మంది చనిపోతే ఏం చేశారు చెప్పండి మీరే? ఎల్జీ పార్మర్లో 13 చనిపోయారు. అప్పుడు జగన్మోహన్ గారు చాలా ఉరిపేసుకున్నాడు అన్న. ఇంకోటి మీ అనవై ప్రాజెక్టు పక్కన 42 మంది గేట్లు చనిపోతే ఆయన ఏం చేశారు చెప్పండి ముందు. ఇట్లా చాలా సంఘటనలు రాష్ట్రంలో దుర్ఘటనలు జరిగాయి, దేశంలో జరిగాయండి. కుంభమేళ జరిగాయి, శబరిమలలో జరిగాయి, అదే ఇంకా జగన్ అలసకలో జరిగాయి. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు రాడండి. అడ్మినిస్ట్రేషన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్దిద్దాల్సిన బాధ్యత మాది. మేము సర్దిద్దుకుంటున్నాం, పేషెంట్గా క్షమాపణ చెప్తున్నాం. బోర్డుకి బాధ్యత లేదా? బోర్డుకి బాధ్యత లేదా శ్రీనివాస్ చౌదరి గారు? బోర్డుకి బాధ్యత లేదా? ఓన్లీ ఆఫీసర్స్ కైనా బాధ్యత, బోర్డుకి బాధ్యత లేదా అని అడుగుతున్నాను. నిజమే సార్. పాలక మండలి 12 గంటలైంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి. ఇంతవరకు బోర్డు సభ్యులకి, చైర్మన్ కి నోరు రాట్లా. క్షమాపణలు చెబుతున్నాను, దండం పెట్టే ఆ హృదయం రాట్లా. సరే ఒక మాట చెప్తాను. ఈ పాలక మండలి, ఈ జేఈఓ, ఈఓలు అడ్మినిస్ట్రేషన్ గా ఫెయిల్ అయ్యారని చెప్తున్నా నేను. వాళ్ళ ముందు మార్చండి. ఎన్డీఏ కుటుంబం మేమే డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి 6 మంది చనిపోయిన తర్వాత అధికారులు మెజరబుల్ ఫెయిల్యూర్స్ కాబట్టి సంఘటన జరిగింది కాబట్టి వాళ్ళు మార్చండి. వాళ్ళు పనికి రాదని చెప్తున్నాం మేము. ఈయన వైఎస్ఆర్సీపీ డబ్బా వస్తే ఏం చేయాలి? వైఎస్ఆర్సీపీ డబ్బా కొట్టదండి. నేను ఒక మాట చెప్తున్నాం. లేదంటే సోనియా గారు బయటకు వచ్చి మైకుల్లో గ్రూప్ మీడియా సైకో బ్యాచ్ నుంచి దుర్మార్గ రాజకీయాలు చేయదండి. చాలా స్పష్టంగా దేవుడి కార్యక్రమం, దేవుడి దగ్గర రాజకీయాలు. ఇంకో కాలర్ అండి, కాలర్ లైన్ లో ఉన్నారండి. ఒక నిమిషం, కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్ గారు ఆగండి. మూర్తి గారు హైదరాబాద్ నుంచి. శ్రీకాంత్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు. ఒకసారి వారు అడిగేది విందాము. మూర్తి గారు హైదరాబాద్ నుంచి. మూర్తి గారు సో కాల్ కట్ అయినట్టుంది. రైట్ సార్, శ్రీనివాస్ మాట్లాడుతున్నారా? రైట్, మాట్లాడండి మూర్తి గారు మాట్లాడండి. ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి, లైన్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. శ్రీకాంత్ గారు ఆగండి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీకాంత్ మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారు ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న అండి. ఉగ్రకోణం, కోయంబత్తూరు గొడుగులు కూడా మనకు ఆ ప్రాంతం నుంచే వస్తాయి. ఒక మానవ బాంబుని ఆ రోజు ఐడెంటిఫై చేసి ముందరే దాన్ని న్యూట్రలైజ్ చేసింది ఆ రోజు అడ్మినిస్ట్రేషన్. ఈరోజు ఏంటంటే అంత తెల్లమోహం వేసిందా? అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఎలక్ట్ చేసేదాకా మనకి తెలీదా? అంత డొల్లతనమా? ఇంత పెద్ద పండగ జరుగుతుంటే అంత డొల్లతనమా? ధార్మిక క్షేత్రాలకి ప్రమాదం ఉందంటే అలిపిరి దగ్గరేమో మీరు అన్యమతస్తులకు హోటల్స్ కట్టేసుకోవడానికి ఇచ్చేస్తారు. దాని మీద మీరు ఏది కుర్చీలో కూర్చొని కన్నెర చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆ పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నారండి? నిజమే. ఎందుకంటే అలిపిరి దగ్గర కాదు, కొంచెం దూరంలో ఈ మీరా బాయ్ అయిన ఒక ఆవిడ ముస్లిం ఏదో దాని పేరు నాకు గుర్తు రావట్లేదు, మదర్సాలు కడుతున్నారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. నేను అదే సరే 5 స్టార్ హోటల్ సంగతి అడుగుతున్నా నేను. అది కూడా క్యాన్సిల్ చేశారు సార్. చేశారు. ఓ పక్క ప్యారలల్ గా వర్క్ నడుస్తుంది. మీరు చెక్ చేసుకోండి, విజువల్స్ తెప్పించుకోండి కావాలంటే. మీరు అక్కడే ఉంటారు, చెక్ చేయండి. సార్ దేవలోక్ అనే సంస్థకి ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తిరిగితే మాత్రం తప్పేశారు. అది మేము అందుకే అంటున్నాం, పరిపాలనా పరంగా మెజరబుల్ గా ఫెయిల్ అయిన జేఈఓలు, ఏఈఓలు, అడిషనల్ జీవోలు ఎవరైనా సరే
ఇది పై స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు. కిందకు ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకోవడం కరెక్ట్ కాదు, పైన వాళ్ళు కాపాడేట్ అవుతుంది. రెండు, ఈ సేవా మండలి ప్రక్షాళన చేయడం బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి తీరిన మచ్చ 1500 సంవత్సరాలుగా ఎప్పుడు జరిగిన కొండ మీద క్రౌడ్ మేనేజ్మెంట్ పైన అవార్డులు ఇచ్చారు తిరుపతి దేవస్థానానికి. ఎప్పుడైతే తిరుమల దాటి తిరుపతికి వచ్చి ఉప్పుల పిల్లలాగా మేము టికెట్లు అమ్ముతాము, 5 గంటలకు నిలబడుకోండి, ఏం శిక్ష మాకు అర్థం కాలేదు, ఆన్లైన్ ఇవ్వండి, ఆన్లైన్ చేసుకుంటారు కదా, వీఐపీలు వస్తే గొడవ పోతారు కదా. ఆ సిస్టమ్ వదిలేసి వీళ్ళు అడాప్ట్ చేసిన ఎన్నికల లావాదేవీలు అడాప్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ దుర్మార్గ చర్యలు మేము ఎందుకు అకామిడేట్ చేసుకోవాల్సి వచ్చింది? దానివల్ల ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? మీ అధికారులందరూ మెదరబుల్ గా ఫెయిల్ అయింది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ పేషెంట్ గా క్షమాపణ చెప్పాల్సి. శ్రీనివాస్ చౌదరి గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ జస్టిఫైడ్ ఆన్సర్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు చాలా జాగ్రత్తగా, మిమ్మల్ని అడుగుతా, చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ గా బ్యాలెన్స్డ్ గా ఈఓ, జేఈఓ, ఏఈఓ వీళ్ళ మీద చర్యలు. ఏం చైర్మన్ పాలక మండలి అని శుద్ధపోసలా? తప్పనిసరిగా అందరూ రివ్యూ చేస్తారండి. రివ్యూ చేయకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో కాకుండా బహుశా ఈ 10 రోజులు అయిపోయినాక తప్పనిసరిగా ఆ రకమైన మార్పులు ఉంటాయి. సేవా మండలిలో సభ్యులు మీతో అభిప్రాయాలంతా మరోసారి రిక్వెస్ట్ చేస్తాను. మీరు అది తీసుకొని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, సేవా మండలి సభ్యులు అంటే స్వామివారికి సేవ చేయడానికి వచ్చారు, అధికారం చెలాయించడం కాదు. సేవ ఏ రకంగా చేస్తారు? భక్తులకి మీరు అన్ని సౌకర్యాలు అంతా చూడటం ద్వారా చేస్తారు. మీకు సమయం ఉంటే తప్పనిసరిగా మీరు ఇటువంటి సందర్భాల్లో వచ్చి అక్కడ ఉండి అన్ని భోజనశాల దగ్గర ఒకళ్ళు, టికెట్ కోడ్ దగ్గర ఒకళ్ళు, లడ్డూ తయారీలు ఒకళ్ళు, క్యూ లైన్లు ఒకళ్ళు, వీళ్ళందరూ మీరు అలా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలి. అలా పనిచేయగలవు అంత సమయం ఉంది అనుకుంటేనే సభ్యుడిగా ఉండండి. లేకపోతే దయచేసి రాజీనామా చేసేయండి. ఎందుకంటే మీరు మీరు మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించకపోతే ఆ స్వామి వారి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. మరో విషయం, ఇప్పుడు మీరు చెప్తే మీ అధినాయకులు చెప్పాలి. అది మీరు చెప్పినంత మాత్రాన సభ్యులు రాజీనామా చేయరు. మీరు అధినాయకులకు సూచనలు ఇవ్వండి. నడకదారిలో ఒక పాప మీరు చిరుత దాడి చేసి పాప చనిపోవడం జరిగింది. ఆ రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా? ఆ రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ పాప కుటుంబాన్ని పరామర్శించారా? ఎవరు పరామర్శ ఓటుగారిచ్చి ఊరుకున్నారు. ఈ రోజు వచ్చి సొంతపూర్తి కబుర్లు చెప్తున్నారు. వీళ్ళ హయాంలో వైసీపీ పార్టీ మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు సమర్థించుకోవద్దండి. తిరుమల తిరుపతి క్షేత్రాన్ని కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు, చౌదరి గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. శ్రీకాంత్ చౌదరి గారు ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, రవికిరణ్ గారు మాట్లాడినా, అదే విధంగా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినా వాళ్ళు ఒకటి చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు చిరుత దాడి కానీ లేదా మిగతా ఘటనల విషయంలో జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజున ఆ గత ప్రభుత్వాలు ఎప్పుడైతే తెలుగుదేశము లేదా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అందుకనే వాళ్ళని, ఆ ప్రభుత్వాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 నుంచి 11కు తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళని ఫాలో అవుతారా, మీరు మీ విధానాన్ని ఫాలో అవుతారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. వాళ్ళ తప్పుల గురించి ఆల్రెడీ వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ మొత్తం దానికి టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటు పాలక మండలి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా క్షమాపణ చెప్పడం వరకే కాదండి, క్షమాపణ చెప్పాలి, అది కూడా చెప్పడం లేదు. వాళ్ళు స్వతంత్రంగా మేము దీనికి పాలక మండలికి రాజీనామా చేస్తున్నామని మొత్తము ఏది చైర్మన్తో పాటు పాలక మండలి మొత్తం రాజీనామా చెయ్యాలి. వాళ్ళు ఈ రోజున జరిగినటువంటి పొరపాటుకి లేదు అని అంటే ఈ ప్రభుత్వం ఈ పాలక మండలిని రద్దు చేసి మళ్ళీ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి నిజమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో రాజకీయాలను పక్కన పెట్టేటువంటి విధంగా మీరు పోనీ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మాజీ పోలీస్ అధికారులు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని పెట్టండి పాలక మండలిలో. వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. మాజీ పోలీస్ అధికారులు ఉంటారు, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, లేదా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు, లేదా జనసేనకు సంబంధించిన అలాంటి వాళ్ళని పెట్టండి.
లేకపోతే భక్తులకు సంబంధించినటువంటి వివిధ వాలిడ్ సజెషన్ కృష్ణాంజనేయులు గారు. లెట్ us hope గవర్నమెంట్ ఒక పాయింట్ చెప్పలే ముగిస్తాను. ఒక పాయింట్, ఇక్కడ పోలీసు వైఫల్యం ఉంది అని స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత పోలీసుల మీద విచారణ జరపాలి అని అంటే ఈ తిరిగి వచ్చేసి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి కాదండి. నేనంటాను ఖచ్చితంగా, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గిన విచారణ జరిగితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలకు అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు.